ఒక పేషెంట్ అనస్థీషియాకి వస్తున్నారంటే ఖచ్చితంగా 8 అవర్స్ ఫాస్టింగ్ లో ఉండి వస్తారండి. అనస్థీషియాలో ఇచ్చే రూల్ ఏంటి అంటే ఫ్లూయిడ్స్ కి 4-2-1 రూల్ అని చెప్తాం. సో ఫస్ట్ 10 kgs కి ఈచ్ కేజీకి 4 ml ఆఫ్ IV ఫ్లూయిడ్ ఇవ్వాలి. నెక్స్ట్ 10 kgs కి ఈచ్ కేజీకి 2 ml పర్ కేజీ ఇవ్వాలి ఫ్లూయిడ్. నెక్స్ట్ ఈచ్ కేజీకి 1 ml. సో అరౌండ్ 60 kgs ఒక పేషెంట్ తీసుకున్నాం అనుకోండి, 4 ml per kilo ఫర్ 10 kgs అంటే 40 ml. నెక్స్ట్ 10 kgs కి 2 ml per kilo అంటే 20 ml. నెక్స్ట్ 40 kgs కి 40 ml. సో టోటల్ 60 kg పర్సన్ వచ్చారనుకోండి, 100 ml ఆఫ్ ఫ్లూయిడ్ అనేది. సో 8 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ అంటే 8 into 100, సో 800 ml ఫ్లూయిడ్ అనేది ఇవ్వాలి. సో దీస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ 400 ml ఆఫ్ ఫ్లూయిడ్ ని ఫస్ట్ 1 అవర్ లో ఇచ్చేసేయాలి. సో నెక్స్ట్ 1/4 ఆఫ్ ది ఫ్లూయిడ్ 200 ml ఆఫ్ ఫ్లూయిడ్ ని నెక్స్ట్ 1 అవర్ లో, ఆ నెక్స్ట్ 1 అవర్ లో 200 ml. సో టోటల్ 800 ని విత్ ఇన్ 3 అవర్స్ లో ఇచ్చేసేయాలి. దీనితో పాటు థర్డ్ స్పేస్ లాస్ కానీ, యూజువల్లీ థర్డ్ స్పేస్ లాస్ అంటే మనకి అబ్డామిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటెస్టైన్స్ నుంచి కానీ ఎవాపరేట్ అయ్యి డిహైడ్రేట్ అయ్యే ఫ్లూయిడ్ కానీ, ఇట్లా థర్డ్ స్పేస్ లాస్ ని 10 ml per kilo ఆఫ్ ఫ్లూయిడ్ అనేది లాస్ కింద తీసుకుంటాం. సో ఈ మెయింటెనెన్స్ ఫ్లూయిడ్ దాంతో పాటు అడిషనల్ గా ఈ థర్డ్ స్పేస్ లాస్ కానీ, యూరిన్ లాస్ కానీ, బ్లడ్ లాస్ కానీ దాన్ని